దేవతలను నవరాత్రుల రూపంలో ఆరాధించడం అనేది ప్రధానంగా ముగ్గురు దేవతలకే ఉంది. ఆ ముగ్గురు దేవతలే అమ్మవారు, శ్రీరాముడు, గణపతి దేవుడు. దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని పూజిస్తారు. వసంత నవరాత్రుల్లో శ్రీరాముడిని పూజిస్తారు. గణపతి నవరాత్రుల్లో వినాయకుడిని పూజిస్తారు. గణపతి నవరాత్రులను ఆచరించడం వల్ల అందరికీ సకల విఘ్నాలు తొలగిపోతాయి, అన్ని సమస్యలు తీరుతాయి. విద్యార్థులకు విద్యాభివృద్ధి కలుగుతుంది. దేశం మొత్తానికి జ్ఞానాభివృద్ధి కలుగుతుంది. ఈ గణపతి నవరాత్రులు ప్రకృతి పట్ల ఆరాధన బుద్ధి కలిగి ఉండటం కోసం ప్రధానంగా వ్యాప్తిలోకి వచ్చాయి. ఇందులో యువకులు, విద్యార్థులు ఉత్సాహం అడవులలోకి వెళ్ళి గణపతి పూజ కోసమని మూలికలంతా తెచ్చి విద్యకు ఆటంకం కలగకూడదని స్వామిని పూజిస్తూ ఉంటారు. విద్యకు విఘ్నం కలగకుండా చూసుకుంటే జీవితం మొత్తానికే విఘ్నం కలగకుండా ఉంటుంది. ఈ పెద్ద ఆపద రాకూడదనేటువంటి వాళ్ళ విద్యార్థులంతా, పెద్దలు, సాధకులందరూ కూడా గణపతి స్వామిని పూజించాలి. ఎప్పుడూ కూడా స్వామి యొక్క మట్టి విగ్రహాన్నే పూజిస్తే మంచిది. దీనివల్ల మనకు మేలు చేసే ఒక మంచి కారణం కూడా ఉంది. పూర్వం వానాకాలం ముందు చెరువులు స్వచ్ఛంగా ఉండటం కోసం లోపల మట్టి తీస్తారు. దాన్ని పూడిక తీయటం అంటారు. ఆ స్వచ్ఛమైన మట్టితోనే విగ్రహాలు చేస్తారు. దీనివల్ల చెరువులను రక్షించినట్లు కూడా అవుతుంది కదా. చెరువులంతా శుద్ధం అవుతాయి. మట్టి విగ్రహాన్ని మూలికా పత్రాలతో పూజించి విగ్రహంతో పాటు మూలికలను కూడా చెరువులో కలుపుతారు. దీనివల్ల నీరు క్రమక్రమంగా పరిశుద్ధమవుతుంది. ధర్మశాస్త్ర ప్రకారం చెరువులలో ఏ రకమైన చెత్త వేయకూడదు, మలమూత్ర విసర్జన చేయకూడదనే నియమం. అయితే మూలికా పత్రాలను, శుద్ధమైన మట్టి విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయటం వల్ల ఆ నీరు క్రమక్రమంగా పరిశుద్ధమవుతుంది. చెరువు నుంచి తీసిన శుద్ధమైన మట్టే చెరువులో కలుస్తుంది. కనుక ప్రకృతికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నీరు కలుషితం కాదు, నీరు కాపాడబడుతుంది, చెట్లు పోషించబడతాయి, స్వచ్ఛమైన నీటితో వృక్ష రక్షణ జరుగుతుంది. దానితో మన జీవితం బాగుంటుంది. ఇలా నియమాలు పాటిస్తూ చక్కగా చేసిన గణపతి పూజ వల్ల నేల, నీరు, నింగి, నిప్పు, గాలి అనే పంచభూతాలన్నీ కలుషితం కావు, స్వచ్ఛంగా ఉండి మనకు ఉపకరిస్తాయి. అందరూ కూడా దశాబ్దాలుగా గణపతి నవరాత్రులను అత్యంత విశేషంగా జరుపుకుంటున్నారు. వీధి వీధుల్లోనూ గణపతిని పూజిస్తున్నారు. వేలాది గణపతి స్వాములను ఊరోగిస్తూ నిమజ్జనానికి సాగనంపుతున్నారు. చాలా చాలా సంతోషం. పైన చెప్పుకున్నట్లుగా మనమంతా ఇంతవరకు చెప్పుకున్నాం కదా. విధిగా నిమజ్జనం చెయ్యండి, గణపతిని ఆరాధించండి. ఈ సంబరాన్ని అందరూ కలిసి ఆనందంగా సంతోషంగా జరుపుకోండి. గణపతి ఆరాధనలో అన్ని రకాలుగాను సేవ చేసి తరిస్తున్న వారికి గణపతి స్వామి కృప పరిపూర్ణంగా కలుగుగాక అని ఆశీర్వదిస్తూ, గణపతి నిమజ్జనం చేసే సమయంలో అన్ని ఏ క్రమాలున్నాయో, అంటే రూల్స్లు ఎన్నున్నాయో దాన్ని అనుసరించి శాంతిగా చేసుకోండి. నీళ్ళలో దిగేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో చాలా వరకు లోపల దిగి ఈత వస్తుంది నాకని ప్రాణాలు పోగొట్టుకున్నారు. అందుకని జాగ్రత్తగా ఉండండి. మన సర్కారు వాళ్ళు ఎక్కడ చూపిస్తున్నారో ఏం చేయాలనో ఆ రూల్స్ ప్రకారంగా క్రమము తప్పకోకుండా చేస్తే మీకు క్షేమము, అందరికీ క్షేమము. గం గణపతయే నమః. జై గురుదత్త.